ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా పేర్లు వినిపించాయి సార్. గతంలో కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ సుజనా చౌదరి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకు అవకాశం దక్కలే. విష్ణు కుమార్ రాజుకు వస్తుంది అనుకున్నారు, కానీ ఆయనకు కూడా అవకాశం దక్కలే. కానీ అనూహ్యంగా సత్యకుమార్ పేరు లిస్టులో ఉంది సార్. సో అంటే ఒకరికి పరిమితం చేయడం అండ్ సత్యకుమార్కి ఇవ్వడం అంటే ఏ యాంగిల్స్ చూసి అంటే సుజనా చౌదరి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు, అనేక విషయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితంగా తెలుగుదేశంలో ఉన్న సమయంలో ఉన్న వ్యక్తి, కేంద్రంలో కూడా చాలా పరిచయాలు ఉన్న వ్యక్తి, ఎందుకంటే మోడీ మంత్రివర్గంలో కూడా ఉన్నాడు కనుక ఆయన డెఫినెట్గా ఈ వుడ్ హావ్ బీన్ అన్ అసెట్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనుక ఉండుంటే ముఖ్యంగా కేంద్రముతో ఉండేటువంటి అంశాలు బహుశా ఆయనను కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా పెట్టే అవకాశాన్ని కూడా కొట్టిపారాడాం. అది కూడా కేబినెట్ హోదా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్రంతో ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో కేబినెట్ మంత్రి పని కన్నా ఢిల్లీలో కేంద్రంతో పనులు చేయించుకునే పని చాలా పెద్ద పని. ఆ విషయంలో సుజనా చౌదరి చాలా ఎక్స్పర్ట్ కూడా. 2014-2019 మధ్య కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అంశాలను తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అందువల్ల క్యాబినెట్లో ఉండుంటే డెఫినెట్గా అసెట్ అయ్యేవాడు, ఎందుకంటే పారిశ్రామికవేత్తగా కావచ్చు, ఆయనకున్న అవగాహన టాలెంట్ రీత్యా. కానీ బట్ ఏ కారణాలు ఏ ఈక్వేషన్లు, నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ సామాజిక ఈక్వేషన్లు అవి కీలకమవుతాయి. సో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా తన సామాజిక వర్గం వారు ఎక్కువ మంది ఇచ్చారేమో అని అనుకుంటారని కూడా చాలామంది దూరం పెడుతూ వస్తాడని తెలుగుదేశంలో చాలామంది చెప్తూ ఉంటారు. సో అలా నష్టపోయిన వారిలో బుచ్చయ్య చౌదరి ఉండొచ్చు, అలా నష్టపోయిన వారిలో సుజనా చౌదరి ఉండొచ్చు, అలా కొంతమంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అయితే తప్పదు కదా. సో కేశవ్ కూడా రిప్రజెంటేషన్, ఎందుకంటే ఆయన ప్రతిసారి మిస్ అవుతున్నాడు. నేను ఇంతమంది చెప్పినట్లు ఆయన గెలిచినప్పుడు పార్టీ గెలవదు, పార్టీ గెలిచినప్పుడు ఆయన గెలవాడు. సో రెండూ గెలిచిన సందర్భం ప్రత్యేక సందర్భం ఇది. అందువల్ల ఆ నేపథ్యంలో ఆయనకు ఇచ్చి ఉండాలి. కానీ సుజనా చౌదరిని కనుక క్యాబినెట్ హోదా ఇచ్చి ఢిల్లీలో కనుక ఒక రిప్రజెంటేటివ్గా కనుక పెట్టగలిగితే అది తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం ఉంటుంది. సత్యకుమార్కి ఇవ్వడంలో ఒక బేసిక్ పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి క్యాబినెట్లో కూడా తీసుకున్న వాళ్ళని చూడండి. మీకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మ చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ లాయాలిటీకి పెద్దపీట వేశారు మంత్రివర్గంలో. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్, సత్యకుమార్ కూడా ఒరిజినల్ బీజేపీ, వేరే పార్టీ నుంచి వచ్చిన వాడు కాదనుకుంటాను. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మీరు ఆయన ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళంతా, బట్ ఇది ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బేస్డ్. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు బీజేపీలో, మీకు రఘురామ్ లాంటి వాళ్ళు, వీళ్ళు దేర్ ఆల్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. సో సత్యకుమార్ అప్పటికే ఆల్ ఇండియా సెక్రటరీ కూడా ఉన్నారు పార్టీలో. సో మీకు క్లియర్గా కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ అయితే ఆశ్చర్యమే కదా, పురంధేశ్వరికి, సీఎం రమేష్ కాకుండా శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. సో చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి అని. దీనికి కూడా లింక్ మనకు ఇవాళ పత్రికలో కనబడుతుంది. మీరు ఆర్గనైజర్ పత్రికలో రతన్ శారద ఆయన రాసినటువంటి వ్యాసం, ఆయన సీనియర్ ఆర్ఎస్ఎస్ మేధావి, ఆయన క్లియర్గా బీజేపీ ఓడిపోవటానికి రాసిన అనేక కారణాల్లో స్పష్టంగానే రాశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అసంతృప్తి, ఆర్ఎస్ఎస్ నుంచి సహకారం సరిగా తీసుకోలేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. నేను చాలా కాలంగా మాలాంటి వాళ్ళు విశ్లేషిస్తున్న అంశాలే అని చెప్పాడు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది అని. ఎందుకంటే మోహన్ భగవత్ స్పీచ్ కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా ఒక వ్యక్తి అన్నీ తానే చేశానని చెప్పుకోవడం ప్రమాదకరము. చాలా క్లియర్గా ఇవి అంటే మోడీ చుట్టూ తిరగడం అనేది ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదు, అది బీజేపీకి నష్టం కలిగించింది అనేది ఆర్ఎస్ఎస్ అంచనా అని. అందువల్ల ఇవాళ మీకు ఆర్గనైజర్లో రాసిన వ్యాసంలో కూడా, ఆర్గనైజర్ అనేది ఆర్ఎస్ఎస్ పత్రిక అది. సో ఇట్స్ అన్ అఫీషియల్ ఆర్ఎస్ఎస్ ఆర్గాన్. సో ఆర్గనైజర్లో రాసిన వ్యాసంలో క్లియర్గా ఈ విషయం కూడా చెప్పారు. 20% బయటి వారికే టికెట్లు ఇవ్వడం కూడా నష్టం చేసింది. వాస్తవంగా 25% వరకు ఇచ్చారు. సో బయటి వారికి ఇవ్వడం వల్ల
ఆ క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు, ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ స్థాయిలో పనిచేయలేదు అని అంగీకరించారు. ఈ విషయం నేను 3-4 నెలల నుంచి చెప్తూ వస్తున్నా, రోజు అనేక సార్లు విశ్లేషణలు చెప్పాను. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పారు. అంటే క్లియర్గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పరివార్ అసంతృప్తితో ఉంది అని. బహుశా అదొక ఫ్యాక్టర్గా కూడా ఉండొచ్చు. అంటే బయటి వారికి ఇప్పుడున్న ఒకటే క్యాబినెట్ అవకాశం ఉండగా ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ ఇవ్వడము అనేది ఒక ప్రాతిపదికగా పెట్టుకొని ఉంటే, ఏదో ఒక ప్రాతిపదిక పెట్టుకుంటారు. లేకపోతే ఏ ప్రాతిపదికలో సుజనాచారి రావాల్సిందే కదా. సీనియర్ మంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి కదా. సో ఆ లెక్కన నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలుగా. సో బట్ అంటే ఈ క్రైటీరియా ఏదైనా పెట్టుకొని ఉండాలి. ఆర్ఎస్ఎస్ లాయాలిటీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే మేము ఇస్తామని. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో చూసినా అదే కనబడుతుంది. కేంద్ర మంత్రివర్గంలో కూడా పురంధేశ్వరికి ఇవ్వలేదు, మీకు ఈటల రాజేందర్కి రాలేదు, డీకే అరుణకు రాలేదు. వీళ్ళందరూ ఎక్స్పెక్టెడ్ కదా. సో అందువల్ల క్లియర్గా వాళ్ళ సమ్ బేసిస్ అనేది ఉండే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఒక్కటికన్నా ఎక్కువ స్కోప్ లేదు కదా. ఎందుకంటే గతంలో లాగా కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే 8 మందిలో 7గురికి ఒకరు చెప్పిన ఏదో ఫార్ములా పెట్టుకొని ఉండాలి. ఆ లెక్కన బీజేపీకి ఒక్కరే వచ్చారు. మోడీ క్యాబినెట్లు కూడా టీడీపీకి ఒక్కరే ఉన్నారు కదా. సో అక్కడ ఇంకా వాస్తవంగా ఇక్కడ బీజేపీ, చంద్రబాబు నాయుడు బీజేపీ అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ బీజేపీ అవసరం లేకపోయినా ఒక క్యాబినెట్ మంత్రి పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చారు. అక్కడైతే మోడీకి టీడీపీ అవసరం కూడా ఉంది. అవసరం ఉన్నా కూడా ఒక్కటే ఇచ్చారు కదా క్యాబినెట్లో. అది సెకండ్ సహాయ మంత్రి, అది లెక్క కిందకి రాదు. క్యాబినెట్ అనేది ప్రాతిపదిక. మీకు రాష్ట్రంలో సహాయ మంత్రులు ఉండవు కదా. సహాయ మంత్రులు అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే తప్ప, ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు కదా, కేవలం సహాయ మంత్రి. సహాయ మంత్రి ఇస్ నాట్ ఎ పెద్ద ఇండికేషన్ కాదు.